ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము కీర్తనల గ్రంథము 126వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికడి విత్తనములు చేతపట్టుకొని ఏడ్చుచూ పో విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే కీర్తనకారుడు రాస్తున్నాడు ఇక్కడ. మరి కన్నీటితో విత్తేవాడు కన్నీరు కార్చుకుంటూ వెళ్ళి తన పంటలో విత్తనాలు విత్తేవాడంట. విత్తేటప్పుడు కన్నీటితో విత్తాడు, కానీ పంట కోసేటప్పుడంట సంతోషగానంతో పంట కోస్తాడంట. అంటే ఎంత విచారంగా, ఎంత దుఃఖంగా పంట అయితే విత్తనాలు విత్తుతాడో దానికి రెట్టింపు సంతోషంతో పంట కోసుకొని వస్తాడు. అంటే అంత విస్తారమైనటువంటి పంటను తను పొందుకుంటాడనేటువంటి ఉద్దేశాన్ని ఇక్కడ భక్తుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. 6వ వచనంలో చూస్తే పిడికెడి విత్తనాలు చేతపట్టుకొని పోయి ఏడ్చుకుంటూ పోయి విత్తినవాడు సంతోషగానం చేయుచు పనులు మోసుకొని వస్తాడంట. పిడికెడి విత్తనాలు పట్టుకొని ఇవే నా దగ్గర ఉన్నాయి అని ఆ పిడికెడి విత్తనాలు ఏడ్చుకుంటూ పోయి విత్తేవాడంట. పంట కోసే సమయంలో ఎలాగొస్తాడు తెలుసా? సంతోషగానంతో పనులు మోసుకొని వస్తాడంట. విస్తారమైన పంటను పొందుకొని ఆ పనులన్నీ మోసుకొని సంతోషంగా తిరిగి తన గృహానికి వస్తాడనే సత్యాన్ని వాక్యంలో మనం తెలుసుకుంటున్నాం. అంటే ఏంటంటే పిల్లరా, ఒకప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఒకవేళ దుఃఖంలో ఉన్నప్పటికీ, కన్నీటితో నీ జీవితం నడుస్తున్నప్పటికీ, మన పరిస్థితులు ప్రస్తుతం కొంత దుఃఖరంగా ఉన్నప్పటికీ అవి ఎల్లకాలం అలాగే ఉండవు. తప్పకుండా ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు మబ్బు విడిపోయినట్టుగా పరిస్థితులను విడగొట్టి మన జీవితాల్లో సంతోషానందాలు కలిగించే దేవుడు. కష్టకాలంలో ఉన్న సమయంలో దుఃఖంతో వేదంతో ఉన్నటువంటి నీవు నేను కష్టం తీరిపోయినాక ప్రభు ఇచ్చే ఆ సంతోషం అనుభవిస్తున్నప్పుడు, చెప్పనాశక్యమైన సంతోషం, మహిమాయుక్తమైన సంతోషాన్ని అనుభవిస్తున్నప్పుడు హృదయంలో ఎంతో సంతోషం, ఆనందంతో గంతులు వేస్తూ ఉంటుంది హృదయం. ఇక్కడ ఉదయకాలం దేవుని వాక్యం నీతో నాతో సూటిగా మాట్లాడుతుంది. ఈ దినం వాక్యం ఉంటున్న సమయంలో మీరు ఏ పరిస్థితి ఉన్నారో నాకు తెలియదు. ఎందుకంటే నేను మీ పైరూపాన్ని చూస్తాను, కానీ మీ అంతరంగాన్ని నేను చూడలేను. అంతేకాదు, మనం కొన్ని మైళ్ళ దూరం ఉన్నాం కాబట్టి ఫిజికల్గా మనం చూసుకోలేకపోతున్నాం కాబట్టి మీ పరిస్థితులు ఏవి కూడా నాకు తెలియదు. కానీ జీవమైనటువంటి వాక్యమైన దేవుడైన వాక్యం ఉదయకాలం మనతో సూటిగా మాట్లాడుతుంది. వాక్యం ఉంటున్నటువంటి ప్రియులారా, మీ జీవితాల్లో ప్రస్తుతం మీ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఒకవేళ కన్నీటితో హృదయ వేదనతో ఉన్నారా? మీకున్నటువంటి పరిస్థితులను బట్టి ఎంతో కన్నీటితో విత్తనాలు విత్తున్నారా? మా పరిస్థితులు ఇక ఎప్పుడు బాగుపడతాయి? మా జీవితాల్లో సంతోషం అనేది రాదా? ఇక మా జీవితం ఎల్లకాలం ఈ చాలీచాలని బ్రతుకులతోనే మా జీవితం వెళ్ళమారిపోద్దా అని దుఃఖపడుతూ ఉన్నారా? లేదు. ఉదయకాలం నీకు శుభవార్త. నీ దుఃఖ దినాలు సమాప్తం చేసి సంతోషగానంతో పంట కోసే దినాలను దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. పిడికెడి విత్తనాలు నేను దగ్గరుండి అని నాకు ఇంతకంటే లేదు నా జీవితం అనుకుని ఆ పిడికెడి విత్తనాలతోనే ఏడ్చుకుంటూ పోయి విత్తున్నావా? ఇదే నాకుందనుకుంటున్నావా? ఆదివారం చందా వేద్దామంటే నా దగ్గర ఈ 10 రూపాయలతోనే నేను ఏం చేసుకోవాలి? ఇంట్లో ఖర్చులకే వాడనా? మందిరంలో చందానే అయినా పిల్లలకే ఇవ్వనా? ఏం చేయనని చెప్పి దుఃఖపడుతున్నావా? నీకున్నదాన్నే దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. పిడికెడి విత్తనాలు విత్తుకుంటూ దాన్ని వేడుస్తూ విత్తుకుంటూ పోతే సంతోషగానంతో పనులు మోసుకొచ్చే దినాన్ని దేవుడు నీ జీవితంలో అనుగ్రహించబోతూ ఉన్నాడు. నువ్వెంత దుఃఖంలో ఉన్నావో అంత దుఃఖాన్ని తీసివేసి నోటిండా నవ్వు కలుగు చేయబోతున్నాడు. సారేపతి విధవరాలు పిడికెడి పిండి బుడ్డిలో కొంచెం నూనె ఉంటే మొదటి అప్పం తీసుకెళ్ళి ఏలియాకి ఇచ్చినప్పుడు కరువు కాలం అంతా తన బిడ్డ పోషించబడలేదా? ఆ విధంగానే ఉదయకాలం నువ్వు ఏ స్థితిలోనే వాక్యం వింటున్నా సరే నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితిని దేవుడు మార్చబోతున్నాడు. నీ కన్నీటిని అంగలార్పును తీసివేసి వాటిని ఆనంద బాష్పాలుగా దేవుడు మార్చబోతున్నాడు. నీకున్న లేమి నుంచి దేవుడు విడిపించి సమృద్ధిలోకి నడిపించబోతున్నాడు. విశ్వసించండి, ప్రార్థించండి. ప్రార్థన. ప్రేమగలని తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదముల కొందనాలు. ఉదయకాలం మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి నీకు కొందనాలు నాయన. మా ప్రియులు ఉంచున్న వారు ఎవరైతే ప్రభువా కన్నీటితో దుఃఖంతో లేమిలో ఉండి నీ పాదాల దగ్గర తమ కన్నీటితో పట్టుకుంటున్నారో
వారిని దయతో జ్ఞాపకం చేస్తూ వారి ఉన్నత స్థితి నుంచి వారిని విడిపించండి. సంతోషగానంతో పంట కోసేవారిగా వారిని సిద్ధపరచండి. సంతోషగానం చేయొచ్చు పనులు మోసుకొచ్చేవారిగా వారి జీవితాలు మార్చండి నాయన. వారి కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చండి. వారి పట్ల కృప విస్తరింపచేయండి. ఇదనం మేము చేయ పని పట్ల రాకపోకలో క్షేమం దయచేయండి. ఇదనం బర్త్డే మ్యారేజ్ చేసుకున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. బలహీనలు ముట్టండి, దుఃఖులను వారు ఓదార్చండి, సమస్యలను వారిని విడిపించండి ఆయన. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ మంచి విజయం దయచి మంచి భవిష్యత్తు బిడ్డలకు అనుగ్రహించమని యేసునామములో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్.